చక్కటి చరిత్ర ఉంది. ఎంతో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈ పిఠాపురాన్ని మన అందరికీ అందించారు. కానీ పిఠాపురం గురించి యావత్ ప్రపంచం తలుచుకునే విధంగా, మాట్లాడుకునే విధంగా, అభివృద్ధిని చూసే విధంగా మారుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. చేనేత మరియు జౌలికి సంబంధించి కాకినాడ జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సందర్శించడం జరుగుతోంది. చేనేత సోదరులు మరియు జౌలి సోదరులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించడం జరుగుతోంది. వారితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలలో ఎన్నో చక్కటి అభివృద్ధి పథానికి సంబంధించినటువంటి కార్యక్రమం, శిలాఫలకాల ఆవిష్కరణ, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ వేడుకలు, చేనేత మరియు జౌలి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని సందర్శించడం జరుగుతోంది. నేరుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు వారితో మాట్లాడటం జరుగుతోంది. చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి నాయకులు వారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. అక్కడ ఆ స్టాల్ ని సందర్శిస్తూ ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. తదుపరి పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు 2026వ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మన అందరికీ కూడా వచ్చేస్తున్నాయి. ఆయన రాకతో పీఠాపురం ప్రజలకు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు. ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా ఎదురు చూస్తున్నారు మన గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం.